రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘనమే అరుణ కిరణముల ఉదయార్కుని గని అది పండిన తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని పూవిళ్ళూరే తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా ఆది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. ప్రస్తుతం హనుమాన్ అనే సినిమా సృష్టిస్తున్న సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే భేదం లేకుండా, అలాగే ఖండాలు కూడా దాటేసి ఓవర్సీస్లో కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. అయితే హనుమాన్ సినిమా ఇంత ఘన విజయం సాధించడంలో 24 క్రాఫ్ట్స్ వహించిన పాత్ర అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే మనకు కనిపించేది ఓన్లీ హీరో అండ్ డైరెక్టర్ ప్రతిభ అయినా కూడా. సో దాంట్లో ఎక్కువ మంది మాట్లాడుకుంటుంది సంగీతం గురించి. మరి ఈ సినిమాకి అలాంటి అద్భుతమైన ఒళ్ళు గగురు పొడిచి నేపథ్య సంగీతాన్ని అందించిన వ్యక్తి హరిగౌర గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సినిమా నేపథ్య సంగీతం పరంగా ఆయన ఎలాంటి కేర్ తీసుకున్నారు, సో ఎందుకు అవుట్పుట్ ఈ రకంగా ఈ రేంజ్లో వచ్చిందనే విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. హలో హరి గారు, ఎలా ఉన్నారు? సూపర్, ఫ్యాంటాస్టిక్. యా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. సినిమా ఎలా ఉంటుందో అని ఫస్ట్ కొంతమంది అనుకున్నారు. రిలీజ్ అయిన తర్వాత అరే ఇలా ఉంటుందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడైతే కనుక అసలు అద్భుతం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జనరల్గా చెప్తుంటాం, ఆ బాలగోపాలను నలరిస్తుంటుంది మా సినిమా, అది ఇదని చెప్తూ ఉంటాం. కానీ జరిగేది చాలా తక్కువ. ఈ సినిమాకి ఆ క్రెడిట్ దక్కింది. అంటే ఒక 3-4 ఏళ్ల ఊహ తెలిసిన వీళ్ళ దగ్గర నుంచి పండు ముసలాళ్ళ వరకు లేకపోయినా కూడా వచ్చి సినిమా చూసేవాళ్ళు ఉంటున్నారు యాక్చువల్లీ. సో మరి ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పీరియన్స్? ఇదంతా ఏదో మాయలాగా ఉందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అనుకున్న దానికంటే కూడా ఒక 10 times ఒక యూఫోరియా చూస్తాం అనమాట, మ్యాడ్ యూఫోరియా. అది ఆంజనేయ స్వామి మా వెనక నుండి ఇదంతా నడిపిస్తున్నాడు అనుకుంటామండి. ఎందుకంటే రిలీజ్ అవ్వబోయే ముందు మనందరికీ తెలుసు థియేటర్స్ తక్కువ ఉన్నాయని, అంత టెన్షన్గా ఉన్నాం. అసలు రిలీజ్ అయ్యి జస్ట్ మాది కూడా నించుంటే చాలు, కొంచెం నలుగురితో పాటు మాది కూడా ఉంది అనిపించుకుంటే చాలు అనుకున్నాము. కానీ ఇక్కడ స్వామి అసలు డైరెక్ట్గా మాకు ఒక మాయ చేసినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. అయితే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన మాట ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చి ఒక ధైర్యం చెప్తుంటారు కదా, బూస్టప్. సో మీకు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ ప్రాజెక్ట్ మీ చేతిలో పెడుతున్నప్పుడు? నాకు ఫస్ట్ సినిమా చూపించడానికంటే ముందు నేను కొన్ని వర్క్స్ వినిపించానండి నేను ప్రశాంత్ సార్కి. వినిపించినప్పుడు ఆయనకి సౌండింగ్ నచ్చి నాకు కొన్ని వర్క్స్ ఇచ్చి ఉన్నారు. ఆహా వర్క్స్ కానీ కొన్ని అలా చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ దీంట్లో పుల్లమ్మ పిల్లల సాంగ్ ఇవ్వడానికి వెళ్ళాను, అది ఇచ్చేసాను. అది ఇచ్చి అయిపోయిన తర్వాత కొన్ని ఆహా వర్క్స్ అవి చేయటం. తర్వాత అధీరా మన బాలయ్య గారిది కాదండి, దీంట్లో సూపర్ సింగర్స్ అనేవి కొన్ని ట్రైలర్స్ టీజర్స్ అలా ఇస్తూ ఉంటే కనుక అవి చేసి ఇచ్చాను. దాని తర్వాత అధీరా అని ఒక ఫిలిం ఇవ్వటం, దానికి టీజర్ కి చేయమంటే కనుక దానికి థీమ్ చేసి ఇచ్చా. అది ప్రశాంత్ సార్కి బాగా నచ్చింది. అప్పుడు హరి ఎక్కడ ఉన్నారో ఒకసారి రండి అంటే కనుక వెళ్ళినప్పుడు అది ప్రభాస్ గారికి బాగా నచ్చింది అన్నారు. ప్రభాస్ గారు మ్యూజిక్ ఎవరు చేశారని అడిగారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అక్కడి నుంచి సార్ అప్పుడు నాకు ఫస్ట్ రీల్ కూడా ఒకసారి ఇస్తే కనుక నేను చేసి చూపిస్తాను, మీకు నచ్చితే కనుక మనం ఎదురికి వెళ్దామని నేను అడిగితే ష్యూర్ డెఫినెట్లీ అని చెప్పి సినిమా వేశారు నాకు ఫస్ట్ మొత్తం అంతా. హనుమాన్ 2.5 years బ్యాక్ ఇది. ఫస్ట్ చూసిన ఫస్ట్ కట్, రఫ్ కట్, అది ఎడిట్ అయిపోయింది చూసిన రోజే అర్థమైపోయిందంటే ఇది ష్యూర్ షార్ట్గా వర్కౌట్ అవుతుంది, ఇది డ్యామ్ ష్యూర్ బ్లాక్ బస్టర్ ఇదని అర్థమైంది. అప్పుడు నేను అలా ఫస్ట్ రీల్ స్టార్ట్ చేయటం. దాంట్లో ఫస్ట్ టైటిల్ సీక్వెన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న
అంజనాద్రిపై సంతతి కొరకై అని ఏదైతే ఉందో, అహోరాత్రములు తపస్సు చేసి వానర కేసరి కేసరి కులసతి కడుపు పంట, ఫస్ట్ అది చేసాం అనమాట. దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చి చాలీసా చేసాం. ఈ రెండు నేను చేసిన తర్వాత ఇంకా ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా తర్వాత రీల్ బై రీల్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అంటే అదేరా మరి ప్రభాస్ గారి దగ్గర ఎందుకు వెళ్ళిందండి? అంటే చూపించారండి, త్రిబులర్ టీము ప్రమోట్ చేశారు. కరెక్ట్. మామూలుగా చూస్తారు కదండి ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అందరూ, అలా చూసారంట ప్రభాస్ సార్ కూడా. చూసి దాని గురించి స్పెషల్ బాగా చేశారు ఎవరో అనేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నన్ను నమ్మి ఇచ్చినందుకు నాకు ఒక బాధ్యత ఉంటుంది కదా, ఆయన నన్ను నమ్మిచ్చారు, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలన్నా ఒక చిన్న గట్టిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో హోప్ఫుల్లీ అది ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను నేను ఈ సినిమా కూడా. 100%. ఎందుకంటే ఈ సినిమాలో అంటే గూస్ బంప్స్ అనేవి చాలా స్టార్ హీరో సినిమాల్లో ఎంట్రీలు ఇలాంటి వాటికి వస్తాయి కానీ మిగతా వాటికి రావు. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు అనేది సూపర్ హీరో, స్టార్ హీరో కాదు, అంతకు మించిన సూపర్ హీరో యాక్చువల్గా. మీకు గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే కనుక నేను క్రెడిట్ చెప్తున్నాను కదండి, మ్యూజిక్ మేము వాయించేది అన్ని సినిమాలకి ఒకటేనండి. టు బీ హానెస్ట్, మేము అన్ని సినిమాలకి ఒకటే వాయిస్తాం. డైరెక్టర్ తీసిన దానికే మేము వాయిస్తాం. అక్కడ విజువల్గా మ్యాటర్ ఉన్నప్పుడు మేము ఇచ్చేది కాంప్లిమెంట్ అవుతుంది, ఎడిషనల్ కాంప్లిమెంటే. అది ఇంకా మీకు ఒక హై ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్ రోల్ డెఫినెట్గా ప్లే చేస్తుంది, కానీ విజువల్గా కంటెంట్ ఉండాలండి. మాకు అలాంటి కంటెంట్ తీసేశారు ప్రశాంత్ సార్. సో మాకు ఇంకా ఛాలెంజ్ అయిందనమాట. ఇప్పుడు ఆ ఛాలెంజ్ని నేను ఫేస్ చేసి నేనేం బెస్ట్ ఇవ్వగలను అది ఇచ్చాను. రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకున్నాయి కాబట్టి ఈరోజు విజువల్లో మీకు థియేటర్స్లో ఆ వండర్ క్రియేట్ అవుతుందండి. సో బేసికల్లీ దీనికి 100% క్రెడిట్ నేను ప్రశాంత్ సార్కి ఇస్తాను. అంటే మీరు టెక్నికల్గా మాట్లాడుతున్నారు, బట్ నేను యాజ్ ఏ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఏంటంటే లాస్ట్లో వచ్చినాయి కానీ వేరే ఎవ్రీథింగ్ బీజిఎం చాలా, అంటే మీరు అన్నట్టు అది కాంప్లిమెంట్ చేయకపోయినా కూడా తక్కువ అవుతుంది బేసిక్గా. అక్కడ గూస్ బంప్స్ ఉన్నా కూడా అది మనకేమి ఎక్కదు అనమాట, అంటే మామూలు నార్మల్గా అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్ నా జాబ్ ఏంటంటే విజువల్గా ఆల్రెడీ దాంట్లో మ్యాటర్ ఉందనేది నాకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు నేను సౌండ్ త్రూ దాన్ని ఎలా చెప్పాలను అనేది నా జాబ్. సో నాకు విజువల్గా అలాంటి ఒక ఫీస్ట్ ఇచ్చేసారు ఆయన నాకు, ఎడిట్ టేబుల్ మీద ఇచ్చినప్పుడు నేను ఇంక తర్వాత నా జాబ్ మిగతా మొత్తం మీరు ట్రై చేశారు, మొత్తానికి ఓవరాల్గా ఆడియన్స్కి ఒక ఫీస్ట్ ఇచ్చారు. అయితే యాక్చువల్గా దీంట్లో బీజిఎం ఎక్కువగా మంత్రాలు వీటితో వినపడి, బట్ దీంట్లో విన్న మంత్రాలని కూడా కొత్తగా ఎక్కడో ఎప్పుడు విన్న ఫీలింగ్తో ఉండడం అనేది ఇంకెక్కువ కనిపించింది. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు? యూనిక్గా ఉండాలని వెతుకుతున్న ప్రాసెస్లో ఒక 2 months వెతికాను దగ్గర నేను ఒక మూమెంట్లో, 1.5 years బ్యాక్. ఆ మూమెంట్లో నండూరు శ్రీనివాస్ గారి వీడియోస్ చూస్తూ ఉన్న టైంలో ఆయన ఈ రమ్ 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 రక్తవర్ణం అని చెప్పేసి హనుమత్ బడబాలన స్తోత్రం అని రిలీజ్ చేశారు, దాని గురించి చెప్తూ వివరిస్తూ. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా మనకు కావాల్సింది దొరికింది అనే ఒక వైబ్ క్రియేట్ అయింది నాకు. నేను చూసిన కరెక్ట్గా 3-3:30 ప్రాంతంలో చూసాను తెల్లరగట్ట వీడియో. అది చూడడం కరెక్ట్గా వెంటనే నేను దానికి 1 hourలో కంపోజ్ చేయటం, ఇదే మీరు కూర్చుని కంపోజ్ చేయటం. ప్రశాంత్ సార్కి నేను కరెక్ట్గా 4:30 ఆ టైంకి పంపించడం, ఆయన ఫ్యాంటాస్టిక్ బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోదాం అనటం. అలాగా రమ్ 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 రక్తవర్ణం అనేది క్రియేట్ అయింది. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించడానికి చాలీసా మనం అందరం వింటుంది, దాన్ని కొంచెం హీరోయిక్గా ఎలా ప్రెజెంట్ చేస్తే అది కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే చాలీసా ఎప్పుడైనా కూడా ఏంటంటే సూదింగ్గా ఉంటుంది. ఇప్పటిదాకా హనుమాన్ చాలీసా మీరు వింటే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. నేను ఎప్పుడైనా కార్లో ఎక్కడికైనా బయలుదేరితే ఫస్ట్ పెట్టేది అదే హనుమాన్ చాలీసానే పెడతాను. ఎంఎస్ రామారావు గారు హనుమాన్ చాలీసా పెట్టుకుంటాను. కానీ నాకు ఆల్ టుగెదర్ ఇప్పుడు నేను ఆంజనేయ స్వామిని ఒక హీరోగా ఎలివేట్ చేయాలంటే కనుక నాకు దానిని చాలీసానే నేను ప్రెజెంటేషన్ మార్చాలి. సో దాన్ని ఒక హీరోయిక్గా ఎలివేషన్ వచ్చేలాగా కంపోజ్ చేయడం జరిగింది చాలీసాని. దానికి ముందు సినిమాలో మీకు వచ్చే నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయచ్చును నెర్ర తార్కొని నీవా పగతుర గుండి ఎలవియగ జిగి జీరవే అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ శ్లోకం వచ్చి ముత్తివి సీతారాం గురుదేవులు అని చెప్పేసి ఆయన వంశస్థులు కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయటం జరిగింది. అది వారు మాకు చాలా మా తాత మా బామ్మగారి టైం నుంచి వాళ్ళు మాకు బాగా పరిచయం కాబట్టి మేము ఆశ్రమానికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. గురువుగారిని అలా అడగడం జరిగింది, సార్ ఇలాగా ఆంజనేయ స్వామి ఎంట్రన్స్కి ముందు ఇలాగ చేస్తున్నాము, ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అది రాసింది కూడా ఆంజనేయ స్వామి గురించే, శత్రుహంత శ్రీ హనుమంత అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది అది. ఇలాగా దీంట్లో ఎటువంటి అశ్లీలమైన సీన్స్ లేవు, ఎటువంటి ఇబ్బందికరమైన మ్యాటర్ లేదు, కంప్లీట్గా ఆంజనేయ స్వామి కాబట్టి మేము కూడా చాలా దగ్గరగా ఒళ్ళు జాగ్రత్తగా పనిచేసాము, దగ్గర పెట్టుకుని పనిచేసాము. ఇది ఉంటే బాగుంటుంది అంటే కనుక వాళ్ళు వెంటనే లేదు మీ మీద నమ్మకం ఉంది, ఎప్పుడు అడగలేదు నువ్వు అడుగుతున్నావు అంటే కనుక
సరే స్వామి ఆజ్ఞ అనుకుందాం అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, మొత్తం అలా కుదిరినాయి అనమాట. వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, దానిని నేను రికార్డ్ చేయటం, రికార్డ్ చేసిన తర్వాత ప్రశాంత్ సార్ ఓకే చేయటం. నిజంగా ఈ విషయంలో ప్రశాంత్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అటు దానికి పర్మిషన్ ఇచ్చిన మా గురుదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే కనుక కొంతమంది ఎక్కువ లిరికల్ పోర్షన్స్ అయిపోతున్నాయి వద్దని చెప్పేసి టీంలోనే డిస్కషన్ నడిచినప్పుడు ప్రశాంత్ సార్ లేదు ఇది ఉండాల్సిందే, ఇది చాలా హై ఇస్తుందని చెప్పేసి ఆయన కూడా దాన్ని బలంగా నమ్మటం. అది ఈరోజు థియేటర్లో మనం దాని తాలూకా ఫలితం చూస్తున్నాం ఎలా ఉందనేది. అయితే ఈ సినిమాకి సంబంధించి 3 మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే మాకు ఎక్కడా కూడా సినిమా అంతా ఈవెంట్ ఉంది కానీ మాకు ఎక్కడ డిఫరెంట్ టోన్స్ ఆఫ్ లేదు. మీకు క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఫిలిం చూసారు కదా, చూసాము. కింద మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. మేబీ మీరు పైన మ్యూజిక్ అని చూసి అంటే మాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి మీకు వాయిన్ చేయడం మొదలు పెట్టారు కాబట్టి మాకు పేర్లు అంత తీక్షణంగా చూసి అంత టైం కూడా లేదు యాక్చువల్గా. సినిమాలో లేనో అయిపోయాం యాక్చువల్గా. కింద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని సెపరేట్గా మెన్షన్ అయ్యి ఉంటుంది. అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం మీదే టోటల్ క్రెడిట్ అంతే. మరి మిగతా వీళ్ళు చేసిందండి అనుదీప్ గారు. మీకు ఏం లేదు, ఇప్పుడు మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆవకాయ ఆంజనేయ అని చెప్పేసి అనుదీప్ చేసి ఉన్నారు ఆ పాట. ఓకే, సిస్టర్ సాంగ్ ఉంది కదా, దాని గురించి ఎక్కువ రివీల్ చేయడానికి లేదు కాబట్టి ఆ పాట సిస్టర్ సాంగ్ వచ్చి ఈ కృష్ణ సౌరభ్ అని ఆయన చేసి ఉన్నారు. ఓకే, ఇవి 2 మినహాయిస్తే మిగతాది మనం చేస్తాం. మొత్తం టోటల్ మిగతా క్రెడిట్ అంతా కూడా అది కూడా క్రెడిట్ అండి. అది కూడా క్రెడిట్ ఫిలింలో అది కూడా భాగమే. అది కూడా ఫిలింలో ఒక ఎమోషన్ ని కాంప్లిమెంట్ చేసే సిచ్యుయేషన్ అది కూడా. బట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద వర్క్ అయితే మొత్తం టోటల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ మీరు వింటున్న శ్లోకాలు అవన్నీ కూడా మనం చేసాం. ఈ సినిమాకి నిజంగా ఉండాల్సినంత బడ్జెట్ లేదనేది ఫస్ట్ నుంచి మనకు వినిపిస్తున్నమాట. సో ఇలా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అనేవి మీ మ్యూజికల్ కి సంబంధించిన దాన్ని ఏమైనా కొంచెం రిస్ట్రిక్ట్ చేయగలుగుతాయి? ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు ఫిలిం ఇప్పుడు మనకేమీ 100 కోట్లు అనుకుని దిగింది కాదు ఇది. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మీ అందరికీ ప్రశాంత్ వర్మ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, నరేంద్ర రెడ్డి సార్ కానివ్వండి, అందరూ చెప్పుకుంటూనే వచ్చారు మేము ఎంతలో అనుకున్నాము అని. సో ఖచ్చితంగా మాకు కూడా మ్యూజిక్కి బడ్జెట్ లిమిటేషన్స్ అనేవి ఉన్నాయండి. తక్కువలోనే చేయాలి కానీ ఒక బాహుబలి గంట సౌండింగ్ ఇవ్వాలి అనేది అయితే మైండ్లో ఉంది. 666 బాహుబలి ఆ రేంజ్ సౌండింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మేకింగ్ అలా ఉంది అక్కడ. సేమ్ ఆయన మేకింగ్ రాజమౌళి సార్ మేకింగ్ లోనే ఉంది నాకు. సో నేను మ్యూజిక్ కూడా అలా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను ఆ కైండ్ ఆఫ్ చెయ్యాలి, మనకి ఉంటుంది కదా లోపల అలాగే ఏదైనా కమర్షియల్ చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఉంటుంది నాకు. అది విజువల్ గా కనిపించేటప్పటికి కానీ బడ్జెట్ లిమిటేషన్ మనం అనుకుంటున్నట్టు. సో నాకు ఈ 13 సంవత్సరాల కెరియర్ అంతా కూడాను ఉపయోగపడింది అనుకుంటున్నా దీనికి ఖచ్చితంగా. ఎందుకంటే నాతో పాటు ఉన్న నా మ్యూజిషియన్స్ అందరూ కూడా దీనికి ఎంతో హెల్ప్ చేశారండి. కేవలం నేను ఒక్కడిని చేశానంటే అది అయ్యేది కాదు. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు కాబట్టే విత్ ఇన్ బడ్జెట్లో మేము ఆ సౌండ్ అనేది క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే 2.5 years పాటు రాత్రి పగలు అందరూ నాతో పాటు కూర్చుని సింగర్స్ కానివ్వండి, మన సాయి చరణ్ గారు, హరిణి గారు, వాళ్ళతో పాటు ఇంకొక 8 మంది, మొత్తం 10 మంది సింగర్స్, మేల్ అండ్ ఫీమేల్ కోరస్ సింగర్స్ కానివ్వండి, నా ప్రోగ్రామర్స్ మొత్తం 14 మంది ఉంటారు నాతో పాటు కలిపి. వాళ్ళందరూ సిద్ధార్థ్ సాలూర్ గారు, ఏబి గారు, అలాగే హరిహరన్ అని, అలాగే విశాల్ అని, వికాస్ బడిసా అని, ఇలాగ మొత్తం ఒక 14 మంది ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైందండి. ఈ 2.5 years పాటు అంతే ఇంట్రెస్టింగ్గా ప్రతి ఛాలెంజ్ని తీసుకుంటూ చేయటం జరిగింది. సో దీనికి మోరోవర్ బడ్జెట్, డబ్బులు, కమర్షియల్ అనే జోన్ కంటే కూడా దేవుడు, మనం చేసే పనే దేవుడు అనే కాన్సెప్ట్లో చేయటం జరిగింది. అయితే యాక్చువల్గా మీరు అన్నారు ఈ సినిమాకి 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, బయట కూడా ఏంటంటే వాళ్ళు కావాలనుకుంటే వేరే వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఆల్రెడీ పేరు ఉన్న వాళ్ళు, ఇదంతా ఉంది కదా. బట్ కాకపోతే ప్రశాంత్ వర్మ మీకు స్టిక్ అవ్వడానికి రీజన్ ఏంటి? సింపుల్ అండి, అంటే ఎక్కడో నా వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది ప్రశాంత్ సార్కి. ఎవరైనా కనెక్ట్ అయితే లేదండి. నేను ఎప్పుడు ఆయన మీద ఒక గ్రాటిట్యూడ్తో ఉండేవాడిని. ఇప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది లైఫ్ లో. ఎందుకంటే అందరికీ టాలెంట్ ఉందండి ఇక్కడ, లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ దానికి తగ్గ ప్లాట్ఫామ్ కావాలి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. అది చాలా తక్కువ మందికి వస్తుంది, ఇంత పెద్దగా ఇంకా తక్కువ మందికి వస్తుంది. అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చిన ఆయన్ని ఎప్పుడూ నేను క్వశ్చన్ చేయలేదు, ఇది ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయలేదు. ఆయన ఏదన్నా ఇది కావాలి అంటే అది చేసేయడానికి నేను రెడీగా ఉన్నా. చిట్ట చివరి నిమిషంలో రేపు డీటెయిల్స్ నుంచి వెళ్ళిపోతుందన్న మూమెంట్లో కూడా హరి ఇది ఒకసారి చూడండి, ఇది ఏమన్నా చేయొచ్చు అంటే కనుక రెడీ. అదేంటి డీటెయిల్స్లో ఉన్నాం కదా అని కూడా అనలేదు నేను. జరిగిందా అలాంటి? చేసాం. ఆ మాస్క్ తన్నే సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో రాయి ముందు, దానికి అప్పటికప్పుడు కొన్ని ఎడిషన్స్ చేసాం. మళ్ళీ
ఓకే డిటిఎస్లో ఉండంగానే చేసాం. ఓకే 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 అలాగే ఇంకా ఇంకొక చోట ఏదో అలాగా ఆ టైం అర్ధరాత్రి 2:30కి మా వాళ్ళందరూ కూడా నిజంగా వాయించాలని లేదు. అడిగిన వెంటనే పాపం నిజంగా మా ప్లేయర్స్ అందరూ కూడా ఆ టైంకి ఉండటం, నేను వాయించుకోవడానికి కూడా లేదు, నేను డిటిఎస్లో ఉన్నాను, నేను అక్కడ వేరే వర్క్లో ఉన్నాను, మెలోడీ ఉంది చేతిలో, ఆ మెలోడీని 3 వేరియేషన్స్ వాయించి పంపిస్తే కనుక ఆ మూడిట్లో ది బెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడికక్కడ దాన్ని ఇంపోర్ట్ చేసి ఆయనకి ప్రొజెక్షన్ ఇస్తే ఆయన ఓకే అని చెప్పిన తర్వాత దాన్ని పంపించిన సందర్భం. సో నేను ఇప్పటిదాకా నేను ఆయన విషయంలో క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయలేదు. ఇక్కడైనా మరీ ఏదైనా అనిపిస్తే అయినా అడుగుతాం కానీ సరే దీనివల్ల మామూలు జనరల్గా ఉంటాయి. ఇది వెళ్ళిపోదాం అని ఆయన ఒక మాట చెప్పాడంటే బలంగా వెళ్ళిపోతాం మేము, ఎందుకంటే ఆ మనిషి మీద ఉన్న నమ్మకం గౌరవం అలాగా ఉంటుంది. మరి ఎలాంటి ఫ్రీడమ్ ఉండేది వర్క్లో మీకు? ఖచ్చితంగా ఫ్రీడమ్ ఉంటుందండి. ఫ్రీడమ్ లేకుండా ఏ టెక్నీషియన్ పని చేయలేరండి. చేతులు కట్టేస్తే ఎవరు పని అంటే కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే బలంగా నాకు ఇదే కావాలి అలా చెప్తారు కదా, సో మరి ఈయన విషయంలో ఎలా ఉండేది, మీకు ఫ్రీడమ్ ఎలా ఉండేదండి ఎంతవరకు? లేదండి, ఇప్పుడు నాకు మేజర్ సీక్వెన్స్లు మీరు చూసుకుంటే కనుక మేజర్ సీక్వెన్స్లన్నీ చాలా ఈజీగా లాక్ అయిపోయాయి. ఓకే, ఎందుకంటే అవి ఎడిట్ లాక్ అంతా లాక్, దాని స్కోర్ కూడా లాక్. మెయిన్ నాకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రశాంత్ సార్తో నేను స్క్రాచ్ వెర్షన్ చెప్పినప్పుడే హీ కెన్ ఇమాజిన్ ద ఫైనల్ అవుట్పుట్, ఇట్లా వస్తుంది అని ఆయనకి ఇమాజినేషన్ వచ్చేస్తుంది. అది నాకు పెద్ద ప్లస్. అది చాలా మందికి మేబీ అది ఇమాజిన్ చేసుకోవడానికి టైం పట్టచ్చు. అంటే మనం వాయించి అంతా చేసిన తర్వాత వాళ్ళకి ఇది వస్తుంది. ఈయన మాత్రం వెళ్ళిపోదాం మెలోడీ చాలా బాగుంది అనేస్తారు. మెలోడీ బాగుంది అన్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయగలుగుతాం అంతవరకు తీసుకెళ్ళిపోతాం. సో మేజర్గా ఆయనకి ఆ విజన్ ఉండటం వలన ప్రతి సీక్వెన్స్ ఈజీగా వెళ్ళింది. ఏమైనా కామెడీ సీన్స్ అయినా ఎక్కువ టైం తీసుకోవడం కానివ్వండి, లేదు మాకు ఎక్కువ టైం పట్టిన సీక్వెన్స్ లేదంటే రాయ్ ఎత్తే సీక్వెన్స్ అంతా కూడా కొంచెం టైం పట్టింది. క్లైమాక్స్ పోర్షన్ టైం పట్టింది. క్లైమాక్స్ పోర్షన్ చాలాసార్లు వాయించటం, మళ్ళీ ఎడిట్లు మారి రావటం, మళ్ళీ వాయించటం, మేము కూడా 2-3 వెర్షన్లు వాయించటం క్లైమాక్స్ ఫైట్ అంతా. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఫైట్. విభీషణుడి థీమ్ లాక్, విభీషణుడి థీమ్ ఐడియా కరెక్ట్గా ఒక నైట్ తట్టింది. ఎలివేషన్స్ ఇచ్చేదంతా కూడాను అంజనాద్రిది ఏదైతే ఉందో దాని మీదే వేరేలా కంపోజ్ చేసి వినిపించేసరికి ఆయన చాలా అదిరిపోయిందని చెప్పారు. దాని సిలబుల్స్తో కంపోజ్ చేశారు. ధుమరేదమ ధుమధుమరేదమ 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 అలా చేసేసి చూపించినప్పుడు చాలా బాగుంది అనుకున్నాం. దానికి మళ్ళీ లిరిక్స్ రాయించి ఆ ప్లేస్మెంట్లో కళ్యాణ్ చక్రవర్తి గారు అని చాలా బాగా రాశారు. దాన్ని పెట్టుకుని మళ్ళీ సరే ఎడిట్ చేసుకుని మళ్ళీ ఆ ఎడిట్ ప్రకారం మళ్ళీ మేము కొంచెం వాయించుకుని థీమ్ లాక్ మళ్ళీ కొంచెం చిన్న చిన్న ఎడిషన్స్ ఏమన్నా వాయించుకుని ఇట్లా అంటే ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. అయితే ఒక సీక్వెన్స్ ఏదో అంటే మీరందరూ లాస్ట్లో హీరో పడి లేచేటప్పుడు మిగతా అందరూ కూడా ఏదో ఎలివేషన్ ఇద్దాం అనుకుంటే మీరు మాత్రం మ్యూజిక్ ఏదో అక్కడ ఒక చిన్న దాన్ని ఏంటి సెంటిమెంట్ కైండ్ ఆఫ్ ఇది ఇచ్చారంట, తెలుస్తూ ఉంటాయి కదండి. కాదు ఇది అసలు మేము మాత్రమే మాట్లాడుకునే టాపిక్, అందుకనే నాకు తెలిసింది కాబట్టి అడుగుతున్నాను. మీకు ఛాన్సే లేదు. ఇది మీకు ఎవరు చెప్పారు చెప్పండి ఫస్ట్. నాకు మీ టీంలోనే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఉపాధించేవాళ్ళు, అది లాకంటే అసలు అది సరేనండి. హీరో పడిపోయే దగ్గర మామూలుగా ఎలివేషన్ అనుకున్నాము ఫస్ట్. కాకపోతే ఇది ప్రశాంత్ సార్ నేను డిస్కస్ చేసుకున్నప్పుడు అనిపించింది అన్నాడు మాకు, ఇది పడిపోయినప్పుడు కొంచెం పెయిన్ ఉంటేనే బాగుంటుంది అనేది అనిపించి 2-3 ఆప్షన్లు వేసుకుని చూసుకుంటాం కదా, ఇక్కడ ఎమోషన్ పండిద్దామా ఎలివేషన్ ఇద్దామా అని అనుకుంటాం కదా. అలాగా నేను ప్రశాంత్ సార్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఎమోషన్ చాలా బాగుందని ఇద్దరం లాక్ అయిపోయాం అక్కడ. అది అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంతా హై 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 ఇచ్చుకునే బదులు ఎక్కడ డ్రాప్ ఉంటే ఆ డ్రాప్ తర్వాత వచ్చే సీక్వెన్స్ చాలా హై అవుతుంది కదండి. సో అట్లాగా సినిమాకి మ్యూజిక్ అంటే జస్ట్ మ్యూజిక్ వరకే కాకుండా మొత్తం టోటల్ వెనకాల ఎదురు కూడా క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలండి. గ్రాఫ్ మెయింటైన్ చేయాలి కదా. హై అంటే ఉత్తి హై ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు. ఇప్పుడు మీరు జెయింట్ వీల్ ఎక్కారు, కింద నుంచి ఎక్కి పైకి వెళ్ళే దాకా మళ్ళీ పైన కిందకి దిగితేనే కదా మీకు ఒక రౌండ్ మొత్తం అంతా వెళ్తేనే మీకు హై ఫీల్ ఉంటుంది, లేదా మొత్తం ఏదో ఫ్లైట్ లో తిరుగుతున్నట్టు ఉంటుంది. అవునవునవును అంతే. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అంజనాద్రి ఈ పోర్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అయితే దాంట్లో కొన్ని చోట్ల ఏంటంటే సంస్కృత పదాలు ఉన్నాయి, తెలుగు పదాలు ఉన్నాయి, కానీ బట్ అంటే ఆ రెండింటిని మెర్జ్ చేసి వచ్చింది చాలా కొత్తగా అనిపించింది. అంటే అదంతా ప్రశాంత్ వర్మ గారి ఇన్పుట్సా లేదంటే మీరు చేసిన మ్యూచువల్ అండి, అది మ్యూచువల్. ఇప్పుడు అంజనాద్రిపై సంతతి కొరకే ప్రశాంత్ సార్ రాయించేశారు. ఫస్ట్ అది శివశక్తి దత్త గారితో రాయించడం జరిగింది. ఓకే, కీరవాణి గారు ఫాదర్ ఆయన రాసిన తర్వాత దానికి నేను ట్యూన్ చేయడం జరిగింది.
Yeah. మొత్తం టోటల్గా అంటే ఆయన రాసేసిన తర్వాత ఆయన రాసిన తర్వాత ట్యూన్ చేసాం. కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు విభీషణ్ అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పిన ఓకే. యోగ జలధి పయోనిధిం యోగ శరది మహాపథిం భాగ్య భగితి శకావృతిం, అది కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. ఆయన రాసిన తర్వాతే ఆయన పిక్చర్ వేసి చూపించాం ఇట్లా ఎంట్రీ ఉంది అని చెప్తే కనుక ఆయన చూసి బాగుంది అని దానికి పిక్చర్ కాంప్లిమెంట్ ఎలాగే అని రాయటం, తర్వాత దానికి నేను ట్యూన్ చేసి మళ్ళీ రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం అంతా బ్యాకింగ్ అంతా వాయించింది. ఓకే. అయితే యాక్చువల్గా మీరు అన్నారు ఇంతకుముందు, అంటే ఈ సినిమా మాది కూడా ఒకటి సినిమా నిలబడితే చాలనుకున్నాం, బట్ ఈ రోజు ఈ రేంజ్ హిట్ అయిందని చెప్పి సో టెన్షన్ పడ్డారంటే రిలీజ్ ముందు రోజు అది అందరికీ ఉంటుందండి, ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఎంత నమ్మినా కూడాను. ఇప్పుడు మేము 2 సంవత్సరాల పాటు ఒక 2 రకాల మైండ్ సెట్లు ఉండే. ఇప్పుడు 2.5 years పాటు మేము చూస్తున్న ఫిలిం మాకు ఇంకా హై ఇస్తుంది కొన్ని మూమెంట్స్లో. అంటే కనుక ఇది ఖచ్చితంగా ఫస్ట్ చూసే వాళ్ళకి మాకు ఫీల్ అయ్యే వైబ్రేషన్, మేము ఫీల్ అయ్యే వైబ్రేషన్ 50% ట్రాన్స్ఫార్మ్ అయినా మేము హిట్. మేజర్ నా నమ్మకం అదే. ఇన్నిసార్లు చూస్తున్నా కొన్ని పోర్షన్స్ హై వస్తున్నాయి, మేజర్ సీక్వెన్స్లన్నీ వర్కౌట్ అయ్యేసారని చెప్పేసి మేము బలంగా ఉన్నాం. కానీ కీడెంచి మేలంచి అన్నట్టు ఎక్కడో లోపల మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏంటిది, ఇన్ వర్స్ట్ కేస్ ఆఫ్ సినారియో కనెక్ట్ కాకపోతే ఈ 2.5 సంవత్సరాల ఆలోచన ఏంటి. బట్ కాకపోతే ఏంటంటే నేను మీ టీంతో మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు, అసలు మేము ఫస్టే ఫిక్స్ అయిపోయాం 50% సినిమా చేయగలిగాం. ఎవరెవరితో మాట్లాడారు ఇప్పుడు చెప్పండి మీరు? మీ ఆర్ట్ డైరెక్టర్ తో మాట్లాడినా అదే చెప్తున్నారు, ఎడిటర్ తో మాట్లాడినా, మీ హీరోతో మాట్లాడినా. అవునా, మాట్లాడారు. ప్రశాంత్ సార్తో కూడా మాట్లాడారు. అందరం బేసిక్గా ఏంటంటే మనం హిట్ సినిమా చేస్తున్నాం అనేది ఫిక్స్. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇందులో ఒక డైలాగ్, ఒక లిరిక్ ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో రాసిందనమాట. ట్రైలర్కి మేము వేరే టెంపోలో చేస్తే దానికి అప్లాజ్ వస్తుంది. ఇప్పుడు రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన అంటే ఆయన నీళ్ళలో జరుగుతుంది ఇదంతా. అలా మేమంతా ప్రశాంత్ గారి నీళ్ళలో వెళ్ళిపోయాం. అంతే, ఆయన ఆలోచించిన నీడలో అలా ఆయన్ని ఫాలో అవుతూ అనే డీటెయిల్తో అట్లా అలా ఫాలో అవుతూ వెళ్ళిపోయాం. అయితే తెలుగు వాళ్ళకే పెద్ద పండుగ అంటే సంక్రాంతి, పెద్ద సినిమా పండుగ అన్నా కూడా సంక్రాంతి. యాక్చువల్లీ 2-3 సినిమాలు 4 సినిమాలు ఇది అకామిడేషన్ ఉంటుంది కాబట్టి. బట్ ఆ పండుగ మీకు 2 రోజులు ముందే వచ్చింది కదా. మరి యాక్చువల్గా 14వ తారీఖు భోగి అయితే మీకు 12వ తారీఖు పండుగ చేసుకుంటాము అనే ఉంది మనసులో. ఇన్ కేస్ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఈ పండుగ ఎలాగరా అని కూడా వర్కౌట్ అయిపోయింది కదా. మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంట్లో వాళ్ళ కాంప్లిమెంట్స్ ఏంటి, ఎలా అనిపించింది? ఫస్ట్ పడుకున్నామండి, టు బీ హానెస్ట్ పడుకున్నాం రిలీజ్ అయిపోయింది. ఎందుకంటే నిద్రలో నెక్స్ట్ డే అంతా మ్యాక్సిమం పడుకున్నాం. ఒక రిలీజ్ అయిన 2వ రోజు కూడా లేదు మాకు. రిలీజ్ అయిన 48 hours తర్వాత పడుకున్నాం ఫస్ట్. అప్పుడు ఆల్రెడీ సౌండింగ్ రీసౌండింగ్ అనేది స్టార్ట్ అయింది, నేషనల్ లెవెల్లో స్టార్ట్ అయింది గట్టిగా, చాలా గట్టిగా. మరి ఇప్పుడు నియర్స్ అండ్ డియర్స్ ఉంటారు కదా, వాళ్ళ కాంప్లిమెంట్స్ ఎలా అనిపించినాయి మీకు? వాళ్ళు చాలా అంటే జనరల్గా ఏంటంటే సక్సెస్ అవనంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టు ఉంటుంది. కానీ మన సౌండ్ కానీ ఇవి కానీ బయట సినిమా అనేటప్పటికి మనకు చిన్న సినిమాలో చేస్తున్నాడు అంటారు. నేనేమంటానంటే నువ్వు రా, ఈ సినిమా ఫీల్డ్ అనే కాదు, ఏ ఇండస్ట్రీలోనైనా ఓన్గా నిలబడి చూపించిన తర్వాత కూడా నువ్వు అంత చీప్గా మాట్లాడు, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఏ ఫీల్డ్ కూడా తక్కువ కాదండి. నేనేమంటానంటే నా దృష్టిలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే నీకు ఒక చదువుకుని ఒక కోర్స్ చేసి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కోర్స్ చేసి ఒక సర్టిఫికేట్ తీసుకుని నువ్వు ఒక 100 ఆఫీసులు చుట్టూ తిరిగితే నీకు ఒక జాబ్ వస్తుంది. అక్కడతో ఇఫ్ యు ఆర్ డన్. ఆ రోజు నువ్వు ఇంకా ఎదగాలనుకుంటే అక్కడ నుంచి నీ క్యాలిబర్. మాది అలా కాదు, మాది డే బై డే ప్రాసెస్. మేము ఇప్పుడు ఈ సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమా ఏంటి మళ్ళీ అదే, ఆ సినిమా అయిపోయింది నెక్స్ట్ సినిమా ఏంటి మళ్ళీ అదే. ఇక్కడ నిలబడి పనిచేయటం అనేది మాకు ఏ యూనివర్సిటీలు ఉండవు, మా దగ్గర సర్టిఫికెట్లు ఉండవు. నేను ఆ కోపంతోనే నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశానండి. వై షుడ్ ఐ స్టడీ, వై షుడ్ ఐ గెట్ దిస్ సర్టిఫికెట్, దెర్ ఈస్ నో యూస్ ఫర్ మీ. నేను జాబ్ చేయకూడదని ఫిక్స్ అవుతున్నాను. అలాంటప్పుడు నేను ఇప్పుడు చేస్తే జాబ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఒక భయం నాకు. సో బలవంతంగా నేను ఎగ్జామ్ రాయలేదండి డిగ్రీ ఫైనల్ ఇయర్. దట్స్ ఇట్. నాకు వాంటెడ్లీ నేను దాన్ని డిస్కంటిన్యూ చేసి వచ్చాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నారు నెక్స్ట్ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ జై హనుమాన్ అని ఆల్రెడీ ఇస్తారు థియేటర్స్లో 2025 పొంగల్. ఏదైనానండి, ఏ సినిమా అయినా ఒకటే మా టార్గెట్ ఒకటే, థియేటర్లోకి ఆడియన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎంజాయ్ చేయాలి, అంతే. సేమ్ టార్గెట్, మళ్ళీ సేమ్ వర్క్. మళ్ళీ 2025 జై హనుమాన్ ఆల్రెడీ సీక్వెల్ అది ప్రశాంత్ సార్ చెప్తారండి. స్టార్ట్ అయింది ఏమన్నా? అది ప్రశాంత్ వర్మ సార్ చెప్తారు. ప్రశాంత్ వర్మ గారు చెప్తారు. అంటే మాకు ఇచ్చేసారు కదా ఆల్రెడీ వస్తున్నామని, మాకు ఇప్పుడు సీక్వెల్ ఉందా లేదని అడిగితే మీరు అనొచ్చు అన్నమాట. సీక్వెల్ ఉందని మొత్తం జనాలందరికీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పేశారు కదా. వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా దానికి సంబంధించినంత వరకు? ఖచ్చితంగా వేసారంటే స్టార్ట్ అయ్యి ఉంటుంది కదా.
మరి ఉన్నారా మీరు నెక్స్ట్ దీంట్లో కూడా? తెలియదండి, అదంతా భగవంతుని. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ మూమెంట్ అండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము ట్రావెల్ అవుతున్నాం, సార్ కూడా నెక్స్ట్ మనం ఇట్లా చేయాలి అంటూ ఉంటారు. సరే ఫైన్, అది ఏదైనా కూడాను భగవదేచ్ఛ. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘనమే అరుణ కిరణముల ఉదయార్కుని గని అది పండిన తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఊగిళ్ళూరే తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా ఆది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా